అంతర్జాతీయ మహిళా దినోత్సవ సమావేశం గురువారం మోక్షం అధ్యక్షతన బద్వేల్ పట్టణంలోని సుందరయ్య భవన్లో నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు శ్యామల మాట్లాడుతూ రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం సేవించి గంజాయికి అలవాటు పడి మహిళలపై దాడులు చేయడం అలవాటుగా మారిందని, ప్రభుత్వం వీటిని రద్దు చేయాలని అన్నారు. ఎన్నో కుటుంబాలు మద్యం వల్ల చిన్నాభిన్నం అవుతున్నాయని, ప్రభుత్వం వీటిని నిషేధించాలని, గంజాయి మత్తులో చిన్నారులను చిదిమేస్తున్నారు. అభంశుభం తెలియని ఎంతో మంది జీవితాలు సమాజంలో ఎదగాల్సిన వారు ఇటువంటి దుర్మార్గుల చేతిలో కడతేరిపోతున్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అరికట్టాలని మరియు ప్రస్తుత రాజకీయ నాయకుల ఎన్నికల సమయాలలో విద్యార్థులపై, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు అరికడతామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థులు, మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అత్యాచారాలు చేస్తున్న దుండగులపై చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ డ్రగ్స్ మీద, గంజాయి మీద కానీ నియంత్రణ పెరగాలి, దృష్టి పెట్టాలి. అలాగే రద్దీగా ఉన్నటువంటి చోట్ల కూడా దాని మీద ఫోకస్ పెంచాలని చెప్పేసి చెప్తూ ఉన్నాము. అలాగే పాఠశాలలో కానీ, తర్వాత మహిళలు ఉండేటువంటి ఈ దేవస్థానాలు అట్లాంటి ప్లేస్లో కూడా ఈ మత్తుమందు, ఈ డ్రగ్స్ వాటి మీద ప్రభావం వల్ల వాళ్ళ మహిళల మీద ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి. వీటిని ఐద్వాగా మేము ఖండిస్తున్నాము. అలాగే ఈ మత్తు, ఈ గంజాయి చిన్న చిన్న పిల్లల దగ్గర కూడా విచ్చలవిడిగా ఉంటా ఉంది. ఈ మద్యం అనేది ఏరులుగా పారుతూ ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ముఖ్యంగా తీసుకొని ఇది ఒక ఆదాయ వనరుగా చూడకుండా మన ప్రజల యొక్క సంక్షేమం కోసం ప్రయత్నం చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. అలాగే పిల్లలు ఏవైతే ఈ డ్రగ్స్కి అలవాటు పడుతున్నారో వాళ్ళ జీవితాలన్నీ కూడా ఇదైపోతున్నాయి. కాబట్టి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ డ్రగ్స్ మీద కానీ, ఈ గంజా మీద కానీ దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలని చెప్పేసి ఐద్వాగా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత